కమింగ్ టు యువర్ కెరీర్ అండ్ పాయింట్ దేవి, ఇప్పుడు కోడి దాసనారాయణ కోడి రామకృష్ణ గారి శిష్యులు మీరందరూ, వీరశంకర్ కానీ నువ్వు కానీ మీరందరూ డైరెక్టర్గా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు? అసలు నీ కెరీర్కి వాళ్ళ దగ్గర చేసిన శిష్యరికం, ఈ అబ్జర్వేషను ఎంతవరకు ఉపయోగపడ్డాయి? డైరెక్టర్గా నీ కెరీరు బాగా ముందుకి కొనసాగిపోవడానికి కారణం? అది అసలు నేను ఏదైనా చేశానంటే మొత్తం అక్కడ నేర్చుకున్నదేనండి. నేను ఏది చేయలేకపోయానో అదంతా నాదే 100%. ఓకే. నేను ఈ రోజుకి ఇలాగైనా ఉన్నానంటే కారణం నేనే, ఇలాగే ఇంతే ఉన్నానేంటి అన్నదానికి కారణం నేనే. ఓకే. ఇండస్ట్రీ ఏం కాదండి. ఇండస్ట్రీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది, మంచి మంచి అవకాశాలు ఇచ్చింది. వాటిని అందిపుచ్చుకోవడంలో నేను కొన్ని తప్పులు చేశాను నేను. ఓకే. ఏంటి ఆ తప్పులు? అంటే ఏం లేదండి, ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు నిన్నేదో రంధ్రాన్వేషణ చేద్దాం ఉద్దేశం కాదు. ఎందుకంటే నీ తర్వాత వచ్చిన డైరెక్టర్లు కానీ యాస్పైరెంట్స్ కానీ నీ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఓహో ఇలాంటి పొరపాట్లు జరుగుతాయన్నమాట, మనం జాగ్రత్తగా ఉండాలి, మనకన్నా సీనియర్ మాట్లాడుతున్నాడు అనేవి కొంత వాళ్ళకి ఒక ఒక కంటెంట్ అందుతుంది. అంటే ఏం లేదండి, నేను చిన్న రాంగ్ నోట్ లో ఉండేవాడిని అండి. ఎందుకంటే నువ్వు దాసు ఫస్ట్ సినిమా చేయడం డైరెక్టర్ అనేవాడు స్వేచ్ఛగా ఉండాలి అనేది నేను బలంగా నమ్మేవాడిని ఆ టైంలో బాగా. అంటే స్వేచ్ఛగా చేయగలిగింది చెయ్యాలి. ఇప్పుడు అంటే ఒక నెగటివ్ని ఎక్కువ తీసుకోవడం, అంటే అందరూ ఇన్వాల్వ్ అయిపోతారు, ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల నేను ఇబ్బంది పడతాను. నాకు చాలా మంది అనుకున్నట్టు పెద్ద స్టార్ హీరోల సినిమాలు రాలేదని వచ్చినాయి, నాకు ఓకే అవకాశాలు వచ్చినాయి. వాటిని నేను అందిపుచ్చుకోలే. నాకు అవకాశం వస్తే అంటే అంత వాళ్ళు ఒక రాంగ్ నోట్ అండి. నేను ఒక తప్పుడు దృక్పథంలో ఉన్నాను నేను. అంటే ఆ టైంకి నా దగ్గర నా చుట్టూ ఉన్న వాళ్ళ ఇది కానివ్వండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడమో లేకపోతే చెప్పేది వినడమో, వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అక్కడ వాళ్ళు చెప్పిందే మనం చేయాల్సి వస్తుంది, మనం అనుకున్నది చేయలేము. ఇలాంటివన్నీ ఆ రాంగ్ ఫీడ్ అంతా ఉండేది నాకు బ్రెయిన్లో. దానివల్ల నాకు నేనుగా తప్పుకున్నాను సార్. నాకు నేనుగా లేదు, మనకి చిన్న సినిమా చాలు, ఈ సినిమా చాలు, ఇది చాలు అని నాకు నేనుగా అనే. కోడి రామకృష్ణ గారి దగ్గర అన్ని సినిమాలు పనిచేసి నేర్చుకున్నది ఏంటి? ఆయన ఎవరితో ఎంత లౌక్యంగా ఉండేవారు, చాలా చాలా లౌక్యంగా ఉండేవారు, వాళ్ళ మాట వింటున్నట్టే ఉండేవారు, ఆయనకు నచ్చిందే చేసేవారు. ఆయనకు నచ్చిందే చేసేవారు, ఎవరు ఏం చెప్పినా వినేవాళ్ళు. మరి నువ్వేం నేర్చుకోలేదు? నేను అదంతా నేర్చుకున్నానండి. నాకు ముందు నుంచి కూడా ఒక పెద్ద బీభత్సమైన ఒక దానిలోకి వెళ్ళాలంటే నాకు తెలియకుండానే నాకు ఒక జంకు అలాంటివి ఉండేవి. నేను ఏ సినిమాకి అలా ఫీల్ అయ్యావు? ఎవరితోని అంటే నో తెలియదు. ఇప్పుడు అది నీ పర్సనల్ ఫెయిల్యూర్ తప్పితే ఇండస్ట్రీ ఫెయిల్యూర్ కాదు. ఇండస్ట్రీని ఏమి ఇప్పుడు పాయింట్అవుట్ చేసి బ్లేమ్ చేసేది కాదు. అసలు ఇండస్ట్రీ సార్, ఇండస్ట్రీ చాలా గొప్పది సార్. అదే అంటున్నా, చాలా గొప్పది. ఇక్కడ తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత, అంతే. కాకపోతే చేసుకున్న వాడికి చేసుకున్నంత. అయితే ఏంటంటే వాడికి ప్రతిభ కూడా ఉండాలి. ప్రతిభ ఉన్న తర్వాత ఆ ప్రతిభతోటి ఇక్కడ ఎంత తవ్వుకుంటే అంత ఉంది సార్ ఇక్కడ. అవును, బట్ నేను ఇప్పుడు నీకు ప్రతిభ ఉండబట్టే కదా నీకు అవకాశాలు వచ్చాయి. అవునండి, అంతే కదా. లేకుండా నిన్ను ఇండస్ట్రీ అమాయకమైన ఇండస్ట్రీ కాదు. అవును, కాదు. 10 మంది వైపు నుంచి రిపోర్ట్ ఉంటుంది. అవును, కోడి రామకృష్ణ అసిస్టెంట్ అని ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ క్రెడిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏ హీరో సినిమాలు వదిలేసావు నువ్వు? అంటే ఇంకా ఏ హీరో అని కాదులేండి, హీరోస్ చేయాల్సి ఆ టైంలో నేను ముందడుగు వేయకుండా ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా చేయాలి అంతా ఓకే అయిపోయి, ఆ తర్వాత అది మిస్ అయ్యింది. అలాగే ఒకసారి దానికి కూడా నన్ను పిలిచారండి. ఏది మన వెంకటేష్ బాబు గారిది ఒక పిక్చరు, మన మలయాళం రీమేక్ అండి, అది బాడీ గార్డ్. దానికి కూడా నన్నే పిలిచారు ముందు. తర్వాత పాండవులు 9 అప్పుడు మోహన్ బాబు గారు కంపెనీ నుంచి కోన వెంకట్ గారు ఫోన్ చేసి చేయాలి అని అడిగారు. రామానాయుడు గారు అడిగారండి. రామానాయుడు గారు పిలిచి మంత్లీ 10 days షూట్ చేయను, మిగతా చేసుకో,
10 రోజులు నటించుకో అని చెప్పారు. మిగతాయి చేసుకో, నెలకు 10 రోజులు చేయమని అడిగారు. ఈవీవి గారు కూడా నాకు చెప్పారండి అప్పుడు, నాయుడు గారి పిక్చర్ చెయ్యి అని. అంటే ఇవన్నీ అదే చెప్తున్నాను కదండి, ఇండస్ట్రీ నాకు ఇచ్చినన్ని అవకాశాలు ఎవరికి ఇచ్చి ఉండదు సార్. ఇండస్ట్రీది అస్సలు తప్పులేదు. ఇక్కడ అసలు ఇండస్ట్రీ తప్పు ఎప్పుడు ఉండదు సార్. కాదు, నేను ఇంకో ఆశ, ఇప్పుడు బాలకృష్ణ గారితో కోడి రామకృష్ణ గారు బ్రహ్మాండం ఇట్లా ఇచ్చారు. ముద్దుల మావయ్య గారిని, బాలగోపాలుడు, నేను చేయలేదండి, నేను ఆ పిక్చర్ చేయలేదు. బట్ అయినా కూడా ఆయన నాకు అవకాశం ఆ టైంలో ఇచ్చారు. ఆయనే పిలిచారు, ఎంత గొప్ప విషయం. ఆయనే పిలిచారు, బాలకృష్ణ గారే పిలిచారు. ఆయన ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకున్నారు, అసలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇలాంటివన్నీ జరిగినాయండి. అంటే చెప్తున్నాను ఇవన్నీ. ఏ పాయింట్ దగ్గర నువ్వు జంకేవు అంటే యాక్చువల్గా అప్పటి వరకు నాకు ఆ ఫీలింగ్ ఉండేదండి. బట్ బాలకృష్ణ గారి సినిమా నేను చెయ్యాలి అని నేను అనుకున్నానండి. మిస్టర్ పెళ్లి కొడుకు అనే సినిమా రిలీజ్కి ఉంది ఆ టైంలో. అది అప్పుడు అన్నీ మాట్లాడుకోవడం, ప్రొడ్యూసర్ నాకు అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది, అన్నీ అయినాయి. దాని తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయింది. మిస్టర్ పెళ్లి కొడుకు సినిమా బాగా ఆడలా. దాని తర్వాత ప్రొడ్యూసర్ వెనక్కి దగ్గర, నేనప్పుడు ఆ పిక్చర్ ఉంది మనకి, బాలకృష్ణ గారి సినిమా చాలా బాగా చేయాలి, దానికి ప్రాణం పెట్టి పనిచేయాలి అని చెప్పి అప్పుడు వచ్చిన సినిమాలు ఏవి నేను ఒప్పుకోలేదు. ఏది ఒప్పుకోలేదండి ఆ టైంలో. అంతే కదా, బాలకృష్ణ గారి సినిమా ఒకటంటే 10 సినిమాలకి అంటే అసలు దాన్ని ఇంకా రాత్రి పగలు అదే పెట్టుకొని నేను చేయాలి, దానికి పూర్తి ప్రాణం పెట్టి చేయాలి అని ఏదేదో అనేసుకున్నాను. అప్పుడు అది మిస్ఫైర్ అయింది. మిస్టర్ పెళ్లి కొడుకు పోయింది. దాని తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా నాకు ఇప్పుడు కాదండి, మీరు వేరేది కమిట్ అవ్వండి, అది ఇదని అప్పుడు చెప్పారు నాకు. ఓకే, దానికి పెళ్లి కొడుకు అంటే ఇతను గౌరపాద్ సార్ ద ప్రొడ్యూసర్ కాదండి, సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఓకే, సూపర్ గుడ్ ఫిలిమ్స్. అది అప్పుడు అది ఎందుకు ఏమిటి అనేది నాకు వివరాలు కూడా నాకేం చెప్పలేదు. మీరు ఇంకో ప్రాజెక్ట్ చూసుకోమని చెప్పారు. ఓకే, ఇంకా తర్వాత ఇది దాని తర్వాత నేను అడ్వాన్స్ కూడా తర్వాత 7-8 years తర్వాత ఆయన అంటే నేను చేయనలేదు కదా, వాళ్ళు వద్దనుకున్నారు. వాళ్ళు నేను ఇచ్చేసానండి, అడ్వాన్స్ కూడా రిటర్న్ చేసేసాను. ఆర్బి చౌదరి గారికి కాదు వేరే ప్రొడ్యూసర్. అది కాదు నేను చెప్పేది బాలకృష్ణ గారి సినిమా. ఓకే, దానికి ఇచ్చేసాను. ఓకే, అట్లా బాలకృష్ణ గారు మళ్ళీ అడగలేదా మిమ్మల్ని? నేను కూడా అడగలేదండి. నిజానికైతే మా అందరూ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ఆయన అలా కాదు, వన్స్ మాట అంటే మాటే. ఇప్పుడు అరుణ్ ప్రసాద్ ఫ్రెండే కదండి, తను బుజ్జి తను చేశాడు కదా బాలకృష్ణ గారితో, మన కృష్ణ ప్రసాద్ గారి సినిమా చేశారు. అలాగే తను చెప్పాడు, ఇంకా వేరే వాళ్ళు కూడా నాకు చెప్పారు, బాలకృష్ణ గారు అసలు వన్స్ మాట అంటే మాటే. కథ విన్న తర్వాత మార్పు చేర్పు, ఫెయిల్యూర్స్ దానికి సంబంధం లేదు. యాక్చువల్గా అది కథ నా దగ్గర రెడీగా లేదండి. అప్పుడు బాలకృష్ణ గారు ఏమన్నారంటే, నేను 2 కథలు విన్నాను, ఆ 2 కథలు నాకు నచ్చినాయి, అందులో ఏదన్నా నచ్చితే చేస్తావా అని అడిగారు నన్ను. అయ్యో చేస్తాను సార్ అన్న. ఆ 2 కథలు నాకు చెప్పించారు. నా కథ కూడా నాది కాదు, చెప్పిస్తే అందులో ఒక కథ నేను ఓకే అండి ఇది అనుకున్నాము. తర్వాత డిస్కషన్స్ అంతా జరిగినాయి. తర్వాత ఇలాగైంది. ఓకే, కానీ ఆ ప్రొడ్యూసరు వేరే ఏదో చెప్పారు కానీ, బట్ చాలామంది చెప్పారు తర్వాత, నువ్వు బాలకృష్ణ గారిని కాంటాక్ట్ చేయి, ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్ కాదు, అసలు హిట్ ఫ్లాప్తో ఆయనకి సంబంధం లేదు, వన్స్ మాటిస్తే మాటే అని చెప్పారు. నేనే చేయలేదండి, నేనే ఆయన దగ్గరికి వెళ్ళాల. వెరీ బ్యాడ్. అదే చెప్తున్నాను కదా, తప్పంతా నా సైడ్నే ఉంది. ఓకే, చాలా బాడీ గార్డ్ చేయడానికి కారణం ఏంటి? పోనీ బాలకృష్ణ అదంటే ఓకే, అది తెలియదండి, నాకు ఏం జరిగిందో తెలియదు. నాకు బెల్లంకొండ సురేష్ గారు మాట్లాడారు నాతో, అంతా మాట్లాడారు. మన రాజా రవీంద్ర గారు తీసుకెళ్లారు నన్ను. తర్వాత వెంకటేష్ బాబు గారిని కలవటం, ఆ కథలో ఇలా మార్పులు చేస్తే బాగుంటుందండి అని చెప్పడం. వెంకటేష్ బాబు గారు కూడా చెప్పారు, నేను కూడా అంతా ఇంట్లో ఫ్యామిలీ అంతా క్రిటిసిజం అంతా తీసుకుంటాను, నువ్వు కూడా మీ ఫ్యామిలీ అందరికి చూపించు. అది మలయాళం పిక్చర్ కదా, అవును, చూపించి ఇది ఏంటి అని చెప్పి అంతా చెప్పారండి.
తర్వాత మళ్ళీ 4 days తర్వాత మరి ఎందుకు మార్చుకున్నారో తెలియదు నాకు. అదే ఇప్పుడు పేపర్లో కూడా వచ్చిందండి, ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, గుర్తుంది. వచ్చింది. ఇక నేను అదేనండి, ఇప్పుడు నేను నా నేచర్ ఏంటంటే ఇది ఏంటండి ఏం జరిగింది అని అడిగే నేచర్ కాదు నాకు. కాదు, అంతే అదే అదే అంతే. ఇప్పుడు కూడా నేను నాకు వచ్చిన పని చేస్తాను అంతే, చేశాను ఇప్పటి వరకు. మరి ఇప్పుడు అడగకూడదని కాదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.